ఆయన ఘనత కొరకు నా సర్వస్వం. జూన్ 30. వెంటనే చెయ్యి, త్వరగా వానితో సమాధానపడము. మత్తయి 5:25. ఈ వచనంలో యేసుక్రీస్తు ఒక ప్రాముఖ్యమైన నియమాన్ని బోధించాడు. నీవేం చేయాలో నీకు తెలుసు కాబట్టి దాన్ని వెంటనే చెయ్యి, ఇప్పుడే చెయ్యి. చేయకపోయినట్లయితే అనివార్యమైన పర్యవసానం ఎదురవుతుంది. నీవు కడపటి కాసు మత్తయి 5:26 చెల్లించవలసి ఉంటుంది. అప్పుడు నీకు బాధ, వేదన మరియు నిరాశ తప్పవు. దేవుని నియమాలు మార్పులేని నియమాలు. నీవు వాటిని తప్పించుకోలేవు. యేసు బోధలు హృదయంలోనికి సూటుగా గుచ్చుకుపోయే కఠిన సత్యాలు. నీ ప్రతివాదితో లేక నీ శత్రువుతో సమాధానపడు. నీవు మోసానికి, వంచనకు గురయ్యేవనేది వాస్తవమే. అయితే నీవు మాత్రం నీ ప్రతివాదిని మోసం చేయకూడదు, నీ శత్రువును వచించకూడదు. మనము సమాధానపడాలని యేసు బోధించాడు కాబట్టి సమాధానపడడం అనివార్యం. ఇది ఏ కాలానికైనా వర్తించే శాశ్వత నియమం కూడా. దీన్ని నువ్వు తప్పించుకోలేవు. నీవు నీ హక్కుల గురించి వాదిస్తావా, లేక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు నుంచి ఆలోచించి నీ ప్రతివాదితో సమాధాన పడతావా? ఏం చేయాలనుకున్నావో దాన్ని త్వరగా చేయి. నిన్ను నీవు పరీక్షించుకో. నైతిక విషయాల్లో, ఆధ్యాత్మిక విషయాల్లో తక్షణ స్పందన అవశ్యం. నీవు నిర్దాక్షిణ్యంగా ఉంటే నీకు నిర్దాక్షిణ్యమే ఎదురవుతుంది. దేవుడు తన పిల్లల్ని ప్రతి మాలిన్యం నుంచి, ప్రతి మకిలి నుంచి కడిగి శుద్ధి చేస్తాడు. దేవుడు తన పిల్లలు మంచులాగా నిర్మలంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన బోధల పట్ల మనం విధేయత చూపాలని దేవుని ప్రగాఢమైన కోరిక. మనల్ని విధేయతకు రప్పించడానికి ఏం చేయాలో పరిశుద్ధాత్మకు తెలుసు. మనలో ఏ తప్పు లేదని పరిశుద్ధాత్మతో వాదించేందుకు మనం చేసే ప్రతి ప్రయత్నము మనలోని అవిధేయతనే ఎత్తి చూపుతుంది. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడినవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. యోహాను 3:21. మనము దేవుని వెలుగులో నడవాలని, వెలుగు ప్రకాశించే జీవితాన్ని జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. నీ ప్రతివాదితో త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడము. ఇతరులతో నీ సంబంధ బాంధవ్యాల్లో ఎప్పుడైనా నీకు హఠాత్తుగా కోపం వచ్చిందా? నీలో కోపం ఉన్నట్లయితే వెంటనే దేవుని ఎదుట ఒప్పుకో. నీవు ఎవరి మీద కోపపడ్డావో త్వరగా వాళ్ళతో సమాధానపడు. ఇది అవశ్యం మరియు అనివార్యం.